లైఫ్ అంతా కిక్ గా ఉండాలని చెప్పాను. ఫుల్ కిక్ లో ఉండాలి, రోజు మందు అవుతూ ఉంటాయి. ఇలా మందు తాగుతూ హ్యాపీగా గడపాలంటే సార్ దానికి దమ్ము కూడా ఉండాలి. అందుకే దమ్ము కూడా కొడుతూ ఉంటాను. ఏంటంత బేవర్స్ గా మాట్లాడదాం అనుకుంటున్నారా? నాకన్నా బేవర్స్ కూడా ఇంకోటి ఉన్నాడండి. హలో హలో, అరే రామప్రసాద్ ఎక్కడున్నావు? నేనా బార్ లో ఉన్నాను రా. చెత్తనా ఇలా సిగ్గులేదు పొద్దున బార్కి వెళ్ళడానికి? పొద్దున వచ్చని చెప్పాడు, రాత్రి నుంచి ఎక్కడే ఉన్నా. సరే అర్జెంట్ మన లొకేషన్కి వచ్చే. వస్తున్నా. ఏ అర్జెంట్ రమ్మన్నా? మనం 1000 రూపాయలు తీసుకున్నావు కదా, ఇచ్చేస్తావేంటి ఇప్పుడు? చేస్తాను. 1500 ఇస్తారా? 1000కి 500 కలిపి 1500 ఇస్తావా? ఇచ్చే. 500 ఏ 500 ఇస్తేనే 1500 ఇచ్చేది నీకు. వెళ్ళి భోజనం చేద్దా. బయటికి వెళ్ళి భోజనం చేయడం కామన్ రా. ఏదైనా పెళ్లికో లేకపోతే ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోయి మనం భోజనం చేసాం తెలియకుండా అది కెక్కిస్తుంది మనకి. ఏదో ఒకటి చేయాలరా. పద ఇటు వెళ్దాం. మనం ఎంత ఎదవనరా? అవునరా, మామూలు ఎదవలం కాదు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు? ఏం చేస్తా తెలియదు, నాకు అమ్మాయి కావాలి. అదే పెళ్లి చేసుకుంటా. పెళ్లి కూతురురా, మనం ఏదో భోజనం చేద్దాం వచ్చాము, పెళ్లి కూతురు తినేస్తా అంటే నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడదురా. నాకు అమ్మాయి నచ్చిందిరా. మనం పెళ్లి చూపులకి వెళ్ళి మనం పెళ్లి చేసుకోవడం వేర్రా. వేరే వాళ్ళు పెళ్లికి వెళ్ళి అమ్మాయి లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటారా, కిక్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ తెలియదు, నాన్న ఎవడో తెలుసా నీకు? ఎందుకే నాన్న తెలియదు అంటే మనకేం తెలుస్తారా? తిరిగికుండానే చేసుకోవాలి, అప్పుడే బాగుంటది లైఫ్. నాన్న వస్తున్నాడు, చూడురా. యారా అమ్మాయి పెండ్లి అందరూ వచ్చినారా? మరి ఎవరు కనిపించలేదురా? లోపల ఉన్నారన్నా. అంటే మనం బయట ఉండవా? అవునన్నా. యారా పెళ్లి కార్యక్రమం కొత్త ముఖాలు కనిపిస్తా ఉండే, ఎవరు రాను? ఇట్రండి. ఎవడ్రా నువ్వు? క్యాటరింగ్ అండి. ఎవడ్రా నువ్వు? నేను ఫ్లవర్ డెకరేషన్ చేస్తా సార్. తిరుగులేడు పూల అలంకరణ చేస్తాను. నువ్వు పూలకు అలంకరణ చేసేవాళ్ళు లేవు, పూల మీద తుమ్మిదిలా ఉన్నావు. ఎరా వెళ్ళి టీ తీసుకురా. ఎలాగొంది సార్ టీ? కొంచెం షుగర్ తక్కువైంది కదా. మరి చూసుకోవాలి కదరా. మీరు నోట్తో చెప్పొచ్చు కదా సార్. మరి నీకు తెలియాలి కదా. తీసుకురా షుగర్. వేసుకున్నాను సార్. చెప్పండి. నువ్వు టరారా రేపు అమ్మాయి ఫస్ట్ నైట్ అదిరిపోవాలి పోలంకరణ. మీ అల్లుడికి చెప్పాలి అది. ఆడు కొంచెం తేడాగా ఉన్నాడు. గోల్డ్ పని చేసాడు. డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్. పెళ్లి బాగా జరగాల, జాగ్రత్త చూసుకోండి. అది పెద్ద ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ రా. అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకుని మామూలు కిక్ ఉండదురా. ఫ్యాషనిస్ట్ కూతురు లేపేసుకుని సుధీర్ ఎలా ఉంటది చెప్పు, మామూలు ఉండదు. సుధీర్ నువ్వు తలా చేయలేకుంటే బాగోరా. ఒరే బాబు నీ దండం పెడతాను, పదర వెళ్ళిపోదాం. దండం రా బాబు, పద వెళ్ళిపో. రారా ఇద్దరు వెళ్ళి మాట్లాడదాం. ఇద్దరు నువ్వు రారా బాగుంటుంది, నువ్వు కూడా చల్చే. నా ఫ్రెండ్ వెళ్ళిపోదారా. లేపుకి వెళ్ళిపోతే అప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు కిక్ ఉంటుంది మామూలుగా, ఇలా ఉండదు. ఏం చేస్తానవరా? సార్ నా 5 రూపాయల బిల్ పడిపోయింది, ఎత్తుకుంటాను సార్. 5 రూపాయల బిల్ల? సార్. రే అన్నా, నీకు కాలు పోయిందా చేయిపోయిందిరా? కుంటుతావు ఏంట్రా? 2 రూపాయలు దొరికింది. ఎక్కడున్నాడు? అరే అది కాయని ఎదుగుతున్నా సార్. 2 రూపాయలు దొరికింది. 2 రూపాయలు దొరికిందా? దొరికింది సార్. 2 రూపాయలు. నువ్వు 5 రూపాయల బిల్ల అన్నావు కదరా? 2 రూపాయలు. మిగతా 3 రూపాయలు తర్వాత ఎత్తుకుంటాను సార్. ఆ 3 రూపాయలు ఎత్తకండ్రా, ఎత్తకండి. దొరికిందా? లేదన్నా. పదండ్రా బయటికి వెళ్దాం, అక్కడ ఎదుగుతాం. ఊరుకోవా, లవ్ లెటర్ రాస్తాను, యాస్టీస్ గా తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చే. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ప్రాణం, ఎలాగన్నా మన ఇద్దరు వాళ్ళు లేచిపోదాం. తీసుకెళ్ళి అమ్మాయికి తీసుకొచ్చే, నేలోపు అమ్మాయితో కూర్చుంటా. అంటే తోడుగా ఉంటది కదా. ఆల్ ది బెస్ట్ రా. ఇంటికి బుర్ర లేకపోయినా తీసుకెళ్ళి పర్లేదు. ఏంటది? ఏం లేదు సార్. ఏం లేదు సార్, కూరగాయలు ఇస్తారు. కూరగాయలు పట్టుకోరా, పట్టుకోరా. అరకిలో టమాటా ఏం సరిపోతాయిరా పెళ్లికి? టమాటా తక్కువ రాసేవేంటి? చదువుకోలేదా? మళ్ళా వస్తా. రండి సార్. పదా. థ్యాంక్ యూ సార్. వద్దులేండి. లెటర్లు పోదాం దారా బాబు. ఏమైంది? భయం వేస్తున్నాడు. ఎందుకురా భయపడకూడదు రాంప్రసాద్. భయపడకుండా నాలా ఉంటే లైఫ్ లో పైకి వస్తావు. నా మాటను ఒక్కసారి అమ్మాయితో ఫోన్ లో మాట్లాడించు, వెళ్ళిపోదాం. ఆ అమ్మాయికి ఇష్టం లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఆ అమ్మాయికి ఇష్టం ఫోన్ చేసి మాట్లాడుకో. ఫోన్ చేసి మాట్లాడుకుంటే నీ ఫోన్ కి చేస్తా. అమ్మాయి నెంబర్ నాకు తెలియదు. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయికి ఫోన్.
నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయికి అలాగే ఫోన్ ఇది లాస్ట్ రా. ఇది చంపేస్తాను ఇప్పుడు చూడు. అర్థమైందా? వెళ్ళిపోదాం ఇంకా. హలో ఒక్కసారి నువ్వు అను, మీ నాన్న వచ్చినా ఎవడు అడ్డొచ్చినా సరే మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం అంతే. ఇది మన లాస్ట్ డైలాగ్ డార్లింగ్. ఏరా నంబర్ సార్ ఫోన్ ఏంటి నీ ఆయన దగ్గర ఉంది. మన డ్రామాలో ఇదే లాస్ట్ డైలాగ్. ఆడికి ఇవ్వండి సార్. అంటే చిన్న డ్రామా ఉంటే రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. అందుకే గోల్డ్ డెకరేషన్ చేయమంటే డ్రామాలు బాగా ఆడుతున్నారు కదరా. చిచ్చి 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 డ్రామా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను సార్. అచ్చా. అది ఫోన్ లో అడిగి చెప్తున్నమాట. అంతేగా? అంతే సార్, ఇంకేం లేదు సార్. తేడా లేదుగా? ఇంకేం లేదు సార్. డెకరేషన్ బాగా చేయండి. మీరు వెళ్ళండి సార్. పెళ్లికి ముందే ఫస్ట్ ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం. నానా 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 నువ్వు ఇట్రా. ఏం చేస్తున్నావురా? అమ్మాయికి మల్లెపూలు ఎక్కడ పెడితే బాగుంటుందా అని చూస్తున్నా. నా చెవిలో పూలు పెడుతున్నావా? ఏంటి సార్ గోడకు మిగిలి కొడతారు ఇప్పుడు? నీకు మేకలు కొడదామని. పెళ్ళయ్యే అమ్మాయిని కూడా వదలరారా మీరు? నేను అప్పటికి చెప్పాను సార్, తప్పురా తప్పురా వద్దురా అన్నా. ఈడి పేరే సార్ సుధీర్, నా పేరు రాంప్రసాద్ సార్. అప్పటికే అనుకున్నా శృంగారం అనగానే పెళ్ళయ్యే అమ్మాయిని వదలరా? సార్ 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 వదలవా? సార్, నాకు పెళ్ళి అవ్వాలి సార్. వదలవా? మీరు దేవుడు సార్, నాకు ముందే తెలుసు. పింకీ కేక్ కట్ చేయమా. నేను కట్ చేయను మమ్మీ. ఏమైందమ్మా? డాడీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తాను. నెక్స్ట్ బర్త్డేకి మీ డాడీ తప్పకుండా వస్తాడమ్మా. కేక్ కట్ చేయి. 3 సంవత్సరాల నుంచి డాడీ వస్తాడు వస్తాడు అంటున్నావు. ఎప్పుడు వచ్చాడు మమ్మీ? పక్కింటి డాడీ వాళ్ళే నా కేక్ తిన్నీకి వస్తున్నారు. మరి నా డాడీ ఎక్కడ మమ్మీ? పింకీ పింకీ ఈ దరిద్రుడు ఒకడు డబ్బు సంపాదించాలని విదేశాలకు వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు డబ్బు రాలేదు, వాడు రాలేదు. అసలు వాడు ఉన్నాడో పోయాడో కూడా తెలియదు. ఉంటే దేంతో ఉన్నాడో కూడా తెలియదు. సంవత్సరాల నుంచి పాపకి అబద్ధాలు చెప్తూ అబద్ధాలతోనే బతుకుతున్నాను. అబద్ధాలు బతికే అయిపోయింది నాది. ఏమండి ఏంటండి? ఇక్కడ కట్ట సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడ? ఆ కార్నర్ లో వైట్ బిల్డింగ్ అతందేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఒక్క నిమిషం అండి, నాకు చిన్న హెల్ప్ చేయగలరా అండి? చెప్పండి. ఒక 4 రోజులు నాకు మొగుడిగా నటించగలరా? పిలిచి హల్వా పెడతానంటే వదిలేయడానికి నా హౌలగా అన్న 4 జన్మలైన యాక్ట్ చేస్తానండి. 4 రోజులు చాలండి. అసలు సిచ్యువేషన్ ఏంటంటే పాప పుట్టినరోజు రోజు. పాప బర్త్డే. డాడీ లేకపోతే కేక్ కట్ చేయనని పాప మొరాయిస్తుంది. పాపని వెళ్ళండి, ఇప్పుడు డాడీకి ఎంటర్ అవుతాను చూడండి. పింకీ డాడీ వచ్చారు. డాడీ డాడీ పింకీ ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు డాడీ? ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసుకుందామని వెళ్ళానమ్మా. ఇంకొకసారి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు డాడీ. ఎక్కడికి వెళ్ళను నాన్న, నిన్ను వదిలి మమ్మీని వదిలి కూడా ఎక్కడికి వెళ్ళాను. సారీ, కొద్దిగా పాపకు డమ్మీ కూడా తెలియకుండా ఉండడానికి పర్వాలేదండి. పింకీ రామ్మా, కేక్ కట్ చేయి. పుట్టినరోజు జేజేలో చిట్టి పాపాయి, పుట్టినరోజు జేజేలో హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యు నానా, ఐ లవ్ యు మమ్మీ. పింకీ బ్యాగ్ లో బొమ్మ ఉంది, హ్యాపీగా వెనకెళ్ళి ఆడుకోపో. మీరు ఇక్కడ ఆడుకోండి, నేను ఇక్కడ ఆడుకుంటాను. ఈ రోజు పాప మీ వల్ల చాలా హ్యాపీగా ఉందండి. మీరు హ్యాపీగా లేరా? పాప హ్యాపీనే నా హ్యాపీ అండి. మీ హ్యాపీ నా హ్యాపీ. హలో సుబ్రహ్మణ్యం చెప్పరా. ఏరా సత్యానంద్ ఎక్కడున్నావురా? ఇక్కడ మోండా మార్కెట్ లో ఉన్నాను రా. మార్కెట్ కి ఎందుకు వెళ్ళావురా? మీకు ఫిష్ అంటే ఇష్టం కదరా, ఫ్రెష్ గా ఫిష్ తీసుకుందామని వచ్చాను. ఓకే సరే, త్వరగా వచ్చేరా. వచ్చేస్తాను. సత్యానంద్ గారు నా కోసం అబద్ధం చెప్పినట్లున్నారు. కొంతమంది దగ్గర ఆనందం పొందాలంటే కొంతమందికి అబద్ధం చెప్పాలండి సుమిత్ర గారు. పింకీ ఇంకో బొమ్మ ఉంది బ్యాగ్ లో, తీసుకొని ఆడుకోమా. మాటికి ఇన్ని ఎంట్రీలు ఇస్తున్నావు ఎందుకు పింకీ? పాపం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఈ సిచ్యువేషన్ చూస్తుంటేనే భయంగా ఉంది సత్యానంద్ గారు. ఎందుకండి భయం? 4 రోజులు ఆగితే మీరు వెళ్ళిపోతారుగా. నేను వెళ్తాను, నేను చెప్పానా? సత్యానంద్ గారు నేను చెప్పాను సుభద్ర గారు, నేను దగ్గర అవుదా అనుకుంటా మీరు దూరం పెడుతున్నారు నన్ను. సుభద్ర ఎవరు కావాలి బ్రదర్? సుభద్ర మొగుడు నేనే హనుమంతరావు. రాంగ్ అడ్రస్ బ్రదర్.
ఇక్కడ రామాలయం ఉన్నది, ఇక్కడ రావి చెట్టు ఉన్నది, నడి మధ్యలో నా ఇల్లు ఉన్నది. రామాలయం రావి చెట్టు రైట్ అయినప్పుడు ఈ ఇల్లు ఎట్లా రాంగ్ అవుతుంది? అసలు ఈ రాంగ్ అనేవాడు సుభద్ర. ఓసా సుభద్ర, సుభద్ర ఒక్క నిమిషం అడ్రస్ అని చెప్తే వినవారను. సత్యనారాయణ గారు ఆయన మొగుడు. సారీ బ్రదర్, తెలియకుండా కొట్టేసి. ఇందాక నా మొగుడు అని చెప్పాను కదా. సరిగ్గా వినలే బ్రదర్. వినపడదు. ఏందా నువ్వు? సరే కానీ ముందు నువ్వు చెప్పు, ఇన్ని రోజులు ఎక్కడ సచ్చావు? మేము బతుకున్నాం అనుకున్నావా, పోయామనుకున్నావా? ఒక ఫోన్ కాలేదు, ఒక మెసేజ్ లేదు, ఏమనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? ఉగాండా పోయింది వ్యవసాయం చేద్దామని. వ్యవసాయం చేద్దాం యుగాండా లేవా? ఏం చేసావు? అరే ఇట్లా పంట చేతికి వచ్చే టైం కు ఆ పోలీసుడు తీసుకుపోయి లోపడేసిండు. వ్యవసాయం చేసి పంట చేతికి వస్తే పోలీసుడు జైలేసాడు. నేను చేసింది వరి వ్యవసాయం కాదు, గంజాయి వ్యవసాయం. అక్కడికెళ్ళి కూడా గంజాయి మొక్కలు పండించావు నువ్వు. ఇప్పుడు గంజాయి పక్కన పెట్టు, ఈ తులసి కోటలో ఆ గంజాయి మొక్క వాడు నాకు ఫస్ట్ తెలియాలి. ఆయన గంజాయి మొక్క కాదు, సంజీవని మొక్క. 3 సంవత్సరాల నుంచి బాబా నాన్నెప్పుడు వస్తాడు అడుగుతుంటే ఇన్ని రోజులు బాగానే మేనేజ్ చేస్తూ వచ్చాను. కానీ రోజు దాని పుట్టినరోజు రోజు కేక్ కట్ చేయబట్టి నాన్న వస్తే గానీ కేక్ కట్ చేయడానికి మొండు పట్టుకొని కూర్చుంది. అదే సమయంలో దేవుడు పంపిన మనిషిలాగా అడ్రస్ అడగడానికి వచ్చారు. అందుకని సత్యానంద్ గారు ఒక్క 4 రోజులు నాకు మొగుడుగా యాక్ట్ చేయండి అంటే ఒక్క మాట మాట్లాడకుండా యాక్ట్ చేయడానికి ఓకే అన్నారు తెలుసా? ఎవరైనా ఒప్పుకుంటాడు ఆ క్యారెక్టర్ కు. పోస్ట్ అలాంటిది. ఇప్పుడు నాకు మొత్తం కథ అర్థమైంది. నా క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు? నా క్యారెక్టర్ ఏంటి బ్రదర్? బ్రదర్ మొగుడు క్యారెక్టర్ తప్ప ఏ క్యారెక్టర్ చేయ బ్రదర్. మెయిన్ క్యారెక్టర్ నువ్వు తీసుకొని డమ్మి క్యారెక్టర్ నన్ను చేయమంటారు నువ్వు? అది కాదు బ్రదర్. ఇప్పుడు ఆ పాపను పిలిచి నాన్న నేనని చెప్పు. ఇప్పుడు పాపను పిలిచి నాన్న నువ్వని చెప్తే నా క్యారెక్టర్ మీద డౌట్ పడుతుంది. ఒక 4 రోజులు అయితే మొత్తం సద్దుమణిగిపోతుంది కదా, ఎందుకంత ఆవేశం నీకు? ఏమండి సుభద్ర 4 రోజులు ఆగి ఏంటండి 40 రోజు ఆగి చెప్పండి, పాప హ్యాపీ ఫీల్ అవుద్ది. 4 రోజులు 40 రోజులు చేస్తారేంద్ర, 4 సంవత్సరాలు కూడా చేస్తావు. సత్యానంద్ గారు నా కోసం. నేనా మా డాడీని. హాయ్ నాన్న. నువ్వు ఎవరు? నా ఫ్రెండ్ అమ్మా. నాకు నచ్చలే డాడీ. నాకు నచ్చలా. ఏంట్రా నీకు నచ్చది? పాప నువ్వు ఒకసారి రా, నా దగ్గర రా, మా దగ్గర రా. నేను రాను. ఒకసారి రా తల్లి. నేను రాను. మెడల్ తిప్పుతావేంట్రా? మెడల్ అన్ని నొప్పులు వస్తారా నీకు? సత్యానంద్ గారు మీరు ఎవ్వరి కోసం ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ త్యాగం వృధాగా పోదండి. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. మీరు వెళ్ళండి. ఏదో ప్రేమికులు విడగొట్టినట్టు అది ఆడాలి ఒకటి. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నీకు వేరే పని లేదారా? నా ఇంటి చుట్టే తిరుగుతా ఉంటావారా నువ్వు? కాదు బ్రదర్ హనుమంతరావు. చెప్పు ఏంటిది? నీ స్వార్థం ఏమో వెళ్ళమంటుంది, నా స్వార్థం ఏమో ఉండమంటుంది. నాకు తెలియకుండా నా గుండెలో ఏదో యుద్ధం జరుగుతుంది హనుమంతరావు. ఆ యుద్ధం పాప కోసం అనుకున్నా, మీ ఆవిడ సుభద్ర కోసం ఇప్పుడే అర్థమైంది నాకు. సుభద్ర చూసావా, నేను కింద పడితే పిల్లర్లా నువ్వు నిల్చున్నావు, రన్నర్లా సత్యానంద్ గారు వచ్చారు. అదే సత్యానంద్ గారికి నీకు తేడా. ఎంత తేడా అంటున్నావా? ఇండియాకి యుగాండాకు ఉన్నంత తేడా. ఎన్ని రీ ఎంట్రీలు వేసుకున్నా నీకు ఒప్పదా? నడు బయటికి పోయి ఫస్ట్ పో. ప్రేమగా అయితే ఎవరు ఇంట్లో ఇన్వైట్ చేశారో వాళ్ళు నన్ను ప్రేమగా వెళ్ళిపోమని చెప్తే ఇప్పుడే వెళ్ళిపోతా. నాకు అర్థమైందిరో ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. చెప్పే పని చెప్పు. చెప్పు అబ్బా చెప్పు. ఇన్నాలోచిస్తావు. ఒక్కసారి ఆ పాపను చూసేసి వెళ్ళిపోతున్నా. ఒక్కసారి వెళ్ళిపోతావు కదా? వెళ్ళిపోతా. అమ్మతోడు వెళ్ళిపోతా. వెళ్ళిపోతా కదా? చెప్పు పో. నీ డాడీ నాకు నేను చెప్తా. వాడు కాదు నీ డాడీ. మన ఇద్దరు కలర్ సేమ్. మనం డాడీ. నువ్వు డాడీ. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ డాడీ ఉన్నా నువ్వు డాడీ కావు. నాకు ఈ డాడీయే కావాలి. మేము ఎక్కడో వెళ్ళి మూలం చాట వెళ్ళి బతుకుతాం అంతే. నా పాప, నా పాప, నా ప్రాణం, నా పాప.